ఎవరో బయటకు వచ్చే అవకాశాలు పెద్ద నాయకుల గురించి నాకులాంటి పేదవాడు మాట్లాడకూడదు తమ్ముడు. గబాలను నలుగురు చౌదరులు కలిసారు, కొత్త పాలు కొట్టేస్తారు. నన్ను కొట్టేటి నీకు ఇష్టమా? ఏనా అన్యాయంగా నన్ను ఇరికించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్యాయంగా ఎవరిని చట్టం పంపించదు. అసలు చట్టం దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు. అన్యాయం అది అన్యాయం అనేది వెళ్తుంది, న్యాయం అనేది వెళ్ళాల్సిన పనే లేదు. అది కావాలని ఇవన్నీ ఆరోపణలు చేపిస్తున్నారు ప్రభుత్వం నా మీద. ఎప్పుడు కాడా ఆయన ఏ పరిస్థితుల్లో కాడా ఎలాంటి విషయాల్లో కాడా టచ్ చేయలే, మంచి కానీ చెడు కానీ. చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంట్గా ఉన్న సీఎంని కత్తి అని అదని ఇదని అందులో దొంగ ఇందులో దొంగ అని 1,00,000 మాటలు అన్నా సరే ఆయన ఏమనలా. ఈ 4 సంవత్సరాలు పంపించాలంటే ఎప్పుడూ చేసేవాడు. ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర గవర్నమెంట్ చేసింది తప్పితే స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేని విషయం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారును ఈరోజు లోకేష్ కలిసి వాళ్ళ చంద్రబాబు నాయుడుని కలవపోతున్నారన్న. కలుస్తారు. దీని మీద మీరు ఎప్పుడేమంటారు? ఎప్పుడు కలుపుతాడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వ్యక్తి. పవన్ కళ్యాణ్ వ్యక్తికి రాజకీయం అక్షరాలు నేర్పుతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వరకే ఈ వరకే వచ్చాడు, మిగతా అక్షరాలు నేర్చుకుంటాడు. మనకు తెలుగులో ఉన్నవన్నీ 51 అక్షరాలు. బండిరా వరకు వచ్చే వరకు తిరుగుతూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు చుట్టూ. పవన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉంది. అంటే ఇప్పుడు టీడీపీలోనే 2 వర్గాలుగా ఉన్నాయంటాను. కొంతమంది నందమూరి వారసులు బాలకృష్ణ చేపట్టాడు, ఇప్పుడు నారా వారసుల కోసం లోకేష్ చేపడుతున్నాడు అధ్యక్ష పదవి. నందమూరి వారసులు పెట్టే లెక్క అయితే అసలు చంద్రబాబు నాయుడు ఆ గవర్నమెంట్లోంచి ఎప్పుడూ తీసేసేవాళ్ళు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసే అవకాశం నందమూరి వంశస్థులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ వారసులు ఎందుకు కూరుకున్న వాళ్ళు అలాంటిది ఏమి లేదు. లాక్కున్న తర్వాత ఒకటే బావగారు చెప్పిందే వేదం. వాళ్ళకి వేదం గురించి మనం వినాల్సిందేముంది? వేదం పండితులు చెప్పారు, వేదం తిరిగాము అందరికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చిన్న బామ్మర్దికి పెద్ద బామ్మర్దికి అందరికీ కుటుంబ సభ్యులకి. ఇంత అరెస్ట్ చేసినా సరే కావాలని జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోవడం కారణం ఏంటని చెప్పని అందరూ అంటున్నారు. ఆయన ఏంటంటే పాపం పిచ్చోడు, అమాయకుని చేసి అనేక రకాలుగా ఆయన అవమానపరిచారు. ఈయన ఎలక్షన్లో తిరిగాడ, వెన్నుముక్క దెబ్బతేలింది, కొంతకాలం బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. పాపం ఆ కుర్రోడు చిన్న కుర్రోడు చాలా మంచివాడు. అతన్ని దీంట్లో తీసుకోకూడదు. ఒకవేళ నందమూరి అతను వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు రానియరుగా, అది అందరికీ తెలిసిన విషయమేగా. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడాల్సింది ఏముంది? ఎన్టీఆర్ని రానియరు. ఎన్టీఆర్ రానిచ్చే లెక్కది చంద్రబాబుది ఏం ఉడకదు. మళ్ళీ గవర్నమెంట్ అంతే. రామారావు గారి దగ్గర నుంచి గవర్నమెంట్ ఎలా తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చక్కగా ఆయనకి ఇచ్చేయాలి, తీసుకెళ్ళి మడతపెట్టి. అంటే వాళ్ళ కొడుకుని రానియడానికి ఎన్టీఆర్ రానియకుండా ఆయన కొడుకు ఎన్టీఆర్కి సంబంధం ఏంటండి? ఆయన కొడుకు ఎన్టీఆర్కి అసలు సంబంధమే లేదు. కొంతమంది ఏమంటారంటే లోకేష్ పైకి ఎదగాలంటే ఎన్టీఆర్ రాకూడదు, అసలు లోకేలేదు, అందుకనే ఎదగటం కాదు స్టార్ అండి. అది స్టార్ ఉంటే ఎప్పుడూ గెలిచేవాడు లోకేష్. మంగళగిరిలోనే గెలిచేవాడు. స్టార్ లేని వాళ్ళకి ఏముంది? ఏ వ్యాపారం చేసినా లాస్ వస్తుంది. అలాగే లోకేష్ బాబుకి కూడా రాజకీయాల్లో లాస్ కలుగుతుంది. దాన్ని మనమేం చెప్తాం? పవన్ కళ్యాణ్ రోడ్డు మీద చంద్రబాబు నాయుడు కోసం పడుకుంటున్నాడు. దీని మీద మీరు పడుకుంటాడు ఆయన. రేపొద్దున మళ్ళీ రానియడం, వెళ్ళిపోవా మళ్ళీ ఏదో పార్టీలు అంటాడని చెప్పి భయం వేసి ముందుగానే పడుకుంటున్నాడు ఆయన. ఈ పార్టీకి సింపతనం వచ్చేది అవకాశాలు ఉన్నాయంటారా? పార్టీకి సింపతి వచ్చేదేముంది? పార్టీ సింపతి వస్తే 20 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు ఉండేవాడు ఆయన? ఎప్పుడో ఉండేవాడు. అసలు జగన్ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు? జగన్ గారు పార్టీ పెట్టి అన్ని సీట్లు తెచ్చుకుని అంత తొందరగా ఆయన సీఎం అయ్యాడు. సింపతి అంటే అది. అంతేగాని 23 మంది శాసనసభ్యులు పెట్టుకున్న వాళ్ళకి సింపతి అని కాదు. ఆయన లోపల ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అంటే రాజకీయ నాయకులుగా మామూలు సింపతి మీద దీని మీద టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది. ఏమంటే సింపతి అంటే మీరు విలాసంగానో 10 సార్లు తిరుగుతారండి. నేను ప్రజల్లోకి వెళ్ళేవాడిని కాదు, తీసుకునేవాడిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది లేదు. భయానికే భయం. ఎన్నికల్లో కానీ రాజకీయంగా భయానికే భయం. పొలిటికల్లో ఆయనకి భయం అంటే లేదేక, ఎదురే లేదు. 5 సార్లు శాసనసభ్యుడు అవుతాడు. నాకు హార్ట్ అటాక్ ఉంది, 5వ సారి నేను చూడలేను, కానీ ఇంకో 2 సార్లు చూస్తా. ఇంకో 15 ఏళ్ళు నేను గ్యారంటీ పోతా. ఇది కాకుండా ఇంకో 2 సార్లు నేను ఆయన సీఎంగా ఎన్నికవటం చూస్తా. ప్రభుత్వం బాగానే ఉంది, బ్రహ్మాండం, నెంబర్ 1 ప్రభుత్వం. అంటే సైకో పాలన ఇది. అరాచకాలు సృష్టిస్తున్నారు, అప్పుల పాలు చేస్తున్నారు అని చెప్పండి. అప్పు చేయింది ఎవరు? మొన్న ఏం చెప్పిందామా మన ఆర్థిక శాఖ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికంటే ఈయన ఎక్కువేం చేయలేదు, తక్కువ చేసిన స్టేట్మెంట్ ఇచ్చింది కదా. అది మీరు అంతమంది దగ్గర తీసుకుంటారు, ఈయన ఉంటారు కదా. చెప్పేది ఉంది, ఆయనకంటే తక్కువే చేశాడు కానీ ఎక్కువ చేయలే. చంద్రబాబు గారు
3 సిలిండర్లు ఇస్తాను అని చెప్పి అంటే ఆయన కూడా పథకాలు పెడతాను అంటున్నాడు. పెట్టుకోనండి, ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా, మోసం చేసి. ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేపిస్తాను అంటున్నాడు. ఏదో బెంగళూరులో వచ్చిందని, మహారాష్ట్రలో వచ్చిందని, అన్ని సార్లు వస్తుందని ఎట్ట కుదురుద్ది? 5 బండ్లు కాదు 10 బండ్లు పెట్టినా ఓటు మాత్రం వేయరు. అది వాస్తవం, గ్యారెంటీ. అమ్మకు వందనం అని చెప్పి డబ్బులు ఇస్తానన్నాడు. ఇవన్నీ పెడతారండి, కొత్త కొత్త భావన. అందుకే చెప్పాక నీకు, భారతదేశంలో కాదు ఇండియాలోనే, వరల్డ్లోనే మంచి ప్రపంచంలోనే 3వ తెలియగల వ్యక్తి అని చెప్తే ఆయన గురించి నేనేం చెప్తాను? నెంబర్ 1 మోస్ట్ తెలియగలడు. చట్టంలో ఉన్న లుసుకులన్నీ ఆయన తెలుసు. చట్టంలో ఎవరిని ఎక్కడ పెట్టాడో అక్కడ పెట్టాడు ఆయన. ఏది చేసుకోవాలో తెలుసు. కానీ ఈసారి చట్టంను కొనాలంటే ఈసారి కుదరలా. అది అన్నిసార్లు కుదిరింది కానీ ఈసారి కుదరదు కాడ. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అసెంబ్లీలో ఒక సీట్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ బుక్ పట్టుకుని ప్రశ్నించమని చెప్పండి. ఈ రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి ఆయన సీఎం అయినంత గొప్ప. లోకేష్ ఏమన్నాడంటే నేనే సీఎం అవుతున్నాను, వస్తున్నాను, ఎర్రపుస్తకం పేర్లు రాస్తున్నాను, మిమ్మల్ని అందరినీ గొడ్డలో తీసి బయట మీద పెడతాను, కూర్చోబెడతాను. ఊడిపోయినాయి కదండి గుడ్డలు ఊడిపోయినాయి. ఆయన ఊడిన గుడ్డలు కనపడలేదు కానీ గుడ్డలు ఊడితే అని చెప్తున్నాడు ఆయన.